సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే సండ్ర వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వేసవి కాలం దృష్ట్యా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టతని కూలీలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ, పెద్దగా పట్టించుకోనప్పటికీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూలీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. మీ అందరికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న కార్యక్రమం ఇస్తున్నాం. పురుషోత్తం గారు ఆ విధంగా కాకుండా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇస్తే మీరు ఎక్కడికి పోయినా కూడా మంచినీళ్ళు పట్టుకొని తిరగొచ్చు అని చెప్పి ఈ రోజు వాటితో పాటుగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పరిధినాలను తగ్గించి కావాల్సిన పేమెంట్స్ సక్రమంగా పడకుండా ఎన్నో రోజులుగా వ్యవసాయ రంగానికి ఈ యొక్క ఉపాధి హామీని అనుసంధానం చేయాలని చెప్పి అడుగుతున్నప్పటికీ అనుసంధానం చేయకుండా చాలా రకాల ఇబ్బంది ఈ నిరుపేదలకు సంబంధించి చేయటం జరుగుతున్నది. రైతులు కళ్ళాల్లో కూడా మరి కట్టి ధాన్యం ఆరబోసుకోవాలంటే వాటిని కూడా అవకాశం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో మరి వేరే రకంగా ఇస్తూ ఒక కక్షపూరితంగా ఉపాధి హామీ పని మీద మరి చేస్తున్న సందర్భంలో మీకు తప్పనిసరిగా మరి తెలంగాణ ప్రభుత్వం చేయూతను అందించాలని చెప్పి తప్పనిసరిగా ఈ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి పని దినాలను కూడా పెంచి ఉపాధి